బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న ప్రభుత్వ సెలవు దినంగా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి శాంతియుతంగా వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్తున్న గిరిజన మోర్చా రాష్ట్ర జిల్లా నాయకులను అక్రమ అరెస్టులు చేసి అంబర్పేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ భాగ్యనగరం నడిబొడ్డున 108 అడుగుల సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని 100 అడుగుల మన్యం వీరుడు కొమరం భీం విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వారు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా సేవాలాల్ జయంతి 15వ తారీఖు నాడు సెలవు దినం ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా సేవాలాల్ జయంతి ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని, అదేవిధంగా గోండు వీరుడు కొమరం భీం జయంతిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలని, అదేవిధంగా సెలవు దినం ప్రకటించాలని, సేవాలాల్ విగ్రహము హైదరాబాద్ నడిబొడ్డున 108 అడుగుల విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించాలని, కొమరం భీం విగ్రహం కూడా 100 అడుగుల విగ్రహం ప్రతిష్ఠించాలని ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా గత 10 రోజుల నుంచి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇద్దాము అని మేము గతంలో అనేక సార్లు ప్రభుత్వ అధికారులకు, సిపిఆర్ఓ అయోధ్య రామరెడ్డికి, వేం నరేందర్ రెడ్డి గారికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ మేము అసెంబ్లీ జరుగుతుంది, శాంతియుతంగా కాలినడకల్లో మేము పోయి సేవాలాల్ జయంతి ఆఫ్టర్ హాలిడే కాదు ప్రభుత్వ సెలవు దినం ప్రకటించాలని మేము ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక వినతి పత్రం ఇవ్వడానికి పోతే కూడా ఇవాళ పోలీసు వాళ్ళు ప్రభుత్వము ఇంటికొచ్చి తలుపులు పగలగొట్టి ఇవాళ మాకు ప్రజాస్వామ్యంలో కలిసే వినతి పత్రం ఇచ్చే హక్కు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. జై జై మాతా, జై జై మాతా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సేవాలాల్, కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం. పేర్లు మార్చడం తప్ప బడ్జెట్లో ఏమీ లేదని కల్వకుంట్ల కవిత అన్నారు. వారి హామీలకు అనుగుణంగా అడుగులు పడలేదని, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఓటాన్ అకౌంట్లో కేటాయింపులు లేకపోయినా ప్రభుత్వ దృక్పథం ఉండాలి. చిత్తశుద్ధి లేని బడ్జెట్ అంటే ఇదే అని వారు ఆరోపించారు. బడ్జెట్ జనరల్ గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పూర్తి స్థాయి కేటాయింపులు ఉండకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం కాబట్టి సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్ లో రాష్ట్రంలో ఈ వచ్చే 5 సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు, ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం. వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి వాళ్ళ చెప్తారేమో. కేటాయింపు ఇంపార్టెంట్ కాదు, కానీ వారి యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది, వారి యొక్క దృక్పథం ఎట్లుంది అనేటటువంటిది తెలుస్తుందని మేము అనుకున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే మైనార్టీ సంక్షేమం విషయంలో బోలెడని మాటలు ఇదివరకు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇమాంలు మౌజాన్లకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. సపరేట్గా పిల్లల కోసం తోఫే తాలీం అనే కార్యక్రమాలు పెడతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మొత్తం మైనార్టీ సంక్షేమం కేవలం ఒక పారాగ్రాఫ్లో క్లోజ్ చేసేసి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అట్లా ఏదైనా కూడా మీదనే చెప్పిండ్రు తప్పితే సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా
మైక్రో లెవెల్ అంశాలు చెప్పిండ్రో వాటిని వేటిని కూడా బడ్జెట్లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా ఈ పేర్లు మారుస్తాం, ఆ చిహ్నాలు మారుస్తాం అనే అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మరి ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు వాటికి సంబంధించినటువంటి కేటాయింపులపై పెట్టకపోవడం అన్నటువంటిది శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం. ఓవరాల్గా ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పాత పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామంటున్నారు తప్పితే ప్రగతి యొక్క గేర్లు మార్చేటటువంటి విధానాన్ని వాళ్ళు ఎన్నుకోలేదు. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఎ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటే అర్థమవుతా ఉన్నది. ప్రధానంగా మహిళలకు, అదేవిధంగా యువతీ యువకులకు షాదీ ముబారక్ పేరు మీద ఇదివరకు ₹1,00,000 కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే మేము అధికారంలోకి రాగానే ₹1,00,000 ఒక తులం బంగారం ఇస్తామని చెప్పింది. జనరల్ గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో పూర్తి స్థాయి కేటాయింపులు ఉండకపోయినప్పటికీ కొత్త అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం బోలకపూడి గ్రామంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని లేకపోయినా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి బీజేపీ కాళ్లకు మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని హామీ ఇచ్చి నేటికి అమలు చేయలేదని వారు విమర్శించారు. హెలికాప్టర్ లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ప్రజల 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ప్రజల మధ్య ఉన్నారు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండి ఆ 5 సంవత్సరాలు కూడా ప్రజల నాడి తెలుసుకొని అద్భుతంగా పరిపాలనలో మళ్ళీ ఎన్నికలు వస్తే గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక రచ్చబండ కార్యక్రమం శ్రీకారం చుట్టి నేను చాలా చోట్ల చాలా గ్రామాలకు రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళాలి అని అనుకున్నాను. ఇలాంటి ఒక రచ్చబండి ఎక్కడైతే మహిళలు, వృద్ధులు, విద్యార్థులు కాంగ్రెస్ కార్యకర్తలనే కాంగ్రెస్ జెండా తెలంగాణ బడ్జెట్ లో సంక్షేమమంతా గంగలో ముంచినట్లు కాంగ్రెస్ పార్టీ విమర్శించారు. నిరుద్యోగులకు విద్య, వైద్య విషయంలో నిధులు కేటాయింపు సరిగ్గా లేదని ఆయన ఆరోపించారు. దళిత బంధు ఇస్తారా లేదా అని స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి 2 నెలలు దాటుతా ఉంది. మొట్టమొదటి ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టిండు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సంపూర్ణమైన బడ్జెట్ రాలేదు కాబట్టి అక్కడ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెటే వచ్చింది కాబట్టి సంపూర్ణమైన అంచనాలు లేవు కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక మంత్రి వర్యులు వారి బడ్జెట్ ప్రసంగం చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాడు బడ్జెట్ అంచనాలకు ఎస్టిమేషన్కి లేదా యాక్చువల్ ఎక్స్పెండిచర్కి సంబంధం లేకుండా పోతుందని చెప్పి చాలా సందర్భాల్లో వారు అసెంబ్లీలో ఏకరువు పెట్టిండ్రు. మరి మళ్ళీ వారి బడ్జెట్ ప్రసంగంలో కూడా వారి అంకెలలో కూడా అదే దొర్లింది తప్ప, అదే ఒరవడి తప్ప దానికంటే భిన్నమైన ఒరవడి లేదు. 2022-23 2,56,958 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేట్లుగా ప్రతిపాదిస్తే రివైజ్డ్ ఎస్టిమేట్స్
2,37,000 కోట్లు అని చెప్పి అంచనా వేస్తే చివరికి ఖర్చు అయింది 2022-23లో యాక్చువల్గా ఖర్చు అయింది కేవలం 2,04,523 కోట్లు మాత్రమే. అంటే దాదాపు ఉపాధి లేని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఐటీ బిజినెస్ అనాలిసిస్ట్ రాజేష్ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ఉన్నత చదువులు చదివి సరి అయిన అవగాహన శిక్షణ లేకుండా నిరుద్యోగులుగా నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారి కోసం తాము ఉచితంగా సరైన శిక్షణను అందించి వారికి ఉపాధి కల్పించే విధంగా తమ వంతుగా కృషి చేస్తున్నామని వారు తెలియజేశారు. కోర్సెస్ చేసి కూడా ఉద్యోగాలు లేక చాలామంది ఆత్మహత్యలు నిరాశ నిస్పృహతో డిప్రెషన్లో వెళ్ళి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సో వాటి నుంచి బయటపడడానికి యువత అనుకున్నవారు చాలామంది ఎలా వెళ్ళాలో వాళ్ళకు ఒక దారి తెలియదు. సో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వెళ్తే వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఏ కంపెనీస్లో ఎంత శాలరీస్ ఇస్తారు, ఏ కంపెనీస్లో ఎంత అవకాశాలు ఉన్నాయనేది పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉండదు. సో దానివల్ల వాళ్ళు అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు చాలామంది పెద్ద కోర్సెస్ చేసి కూడా బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చేసి కూడా వాళ్ళు సక్సెస్ కాలేక ఉద్యోగాలు అవకాశాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో దాని కొరకు అటువంటి విద్యార్థుల కొరకు బిజినెస్ సర్వీస్ అనే ట్రైనింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకు ఎంఎన్సీ కంపెనీస్లో ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేయడానికి చెప్పి నేను భావిస్తున్నాను. సో నా పేరు ఆర్కే రాజేష్ కుమార్. సో నేను 9 years నుంచి బిజినెస్ సర్వీస్లో వర్క్ చేస్తూ చాలామంది ఉద్యోగ అవకాశాలు లేని విద్యార్థులకు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు సాఫ్ట్వేర్ కంపెనీస్లో బిజినెస్ సర్వీస్ ట్రైనింగ్ ద్వారా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉద్యోగ అవకాశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా పక్కత్రోవ పట్టించారని వారు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను ఇచ్చిన అన్ని హామీలను త్వరలో నెరవేరుస్తుందని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలిచ్చిన తీర్పుతోటి బ్రహ్మాండమైన మెజార్టీతోటి ఈరోజు మనంతా కూడా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం. ఈ ప్రజాప్రభుత్వంలో మొట్టమొదటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ కనీవిని రీతిలో 9.5 సంవత్సరాలు కేసీఆర్ దుర్మార్గ పరిపాలన చేస్తే ఆ బడ్జెట్ కేటాయింపులు మొత్తం కూడా వారికి ఉపయోగపడే విధంగా, వారి కమిషన్లకి, వారి కేటాయింపులకి కమిషన్లు వచ్చే విధంగా బడ్జెట్ ఉంది తప్ప ఈ బడుగు వర్గాలకు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దళిత, ఆదివాసీ, గిరిజన వర్గాలకి ఎక్కడ కూడా న్యాయం జరిగే విధంగా, విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా, వ్యవసాయదారులకు న్యాయం జరిగే విధంగా ఎక్కడ బడ్జెట్ కేటాయింపులు అప్పుడు ఉండకపోయేది. కానీ ఈరోజు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బడ్జెట్ బ్రహ్మాండమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ద్వారా తెలంగాణ స్వరూపం మారిపోతుంది. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఈరోజు చూసుకుంటే బడ్జెట్ మనం 2,75,890 కోట్ల రూపాయలతోటి ఒక బ్రహ్మాండమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా దాదాపుగా 6 గ్యారంటీ స్కీమ్స్ ఏతున్నాయో ఆ 6 గ్యారంటీ స్కీమ్స్కి మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సుడిగాలి పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా మండలంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్లు,
కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఎక్కడ ఏ అవసరమైన అభివృద్ధి పనులు ఉన్నాయో వాటిని మొదటగా ప్రారంభించి పూర్తి చేస్తున్నామని వారు తెలిపారు. జనగాం మండలంలోని ఇందన్పల్లి, అదేవిధంగా మురిమడు, సొమ్ముగూడ, నర్సింగపూర్, ధర్మారం, అదేవిధంగా బాదంపల్లి తదితర గ్రామాలలో ఎన్ఆర్ఈఎస్ సంబంధించిన 10 లక్షల పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఈ పనులతో పాటు మిగతా ఆర్ఎండ్బి రోడ్స్ కావచ్చు, అదేవిధంగా పిఆర్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా వాటన్నింటి మీద కూడా త్వరలోనే ఇనాగ్రేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరుగుతుంది. ఎందుకంటే అనేక సంవత్సరాల కాలం ఈ ప్రాంతంలో చాలా వరకు రోడ్లు లేవు. అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన కెనాల్స్ కావచ్చు, అదేవిధంగా చెరువుల మరమ్మతులకు సంబంధించిన విషయం కావచ్చు, వీటన్నిటి మీద కూడా మరి నివేదికలు తయారు చేయడం అనేది జరిగింది. తప్పకుండా త్వరలోనే ఈరోజే బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. మరి మా నియోజకవర్గానికి సంబంధించిన అన్ని నివేదికలు కూడా మరి గౌరవ సీఎం గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది, ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. త్వరలోనే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా సమస్యలను తెలుసుకొని మరి సంబంధిత అధికారుల ద్వారా మరి వాటికి సంబంధించిన ఎస్టిమేషన్ ఏర్పాటు చేసుకుని త్వరలోనే పూర్తి స్థాయిలో పనులు చేయడం అనేది జరుగుతుంది. జనగాం మండలంలోని ఇందన్పల్లి, అదేవిధంగా మురిమడు, సొమ్ముగూడ, నర్సింగపూర్, ధర్మారం, అదేవిధంగా బాదంపల్లి తదితర గ్రామాలలో ఎన్ఆర్ఈఎస్ సంబంధించిన 10 లక్షల పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఈ పనులతో పాటు మిగతా ఆర్ఎండ్బి రోడ్స్ కావచ్చు, అదేవిధంగా పిఆర్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా వాటన్నింటి మీద కూడా త్వరలోనే ఇనాగ్రేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం జరుగుతుంది. ఎందుకంటే అనేక సంవత్సరాల కాలం ఈ ప్రాంతంలో చాలా వరకు రోడ్లు లేవు. అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన కెనాల్స్ కావచ్చు, అదేవిధంగా చెరువుల మరమ్మతులకు సంబంధించిన విషయం కావచ్చు, వీటన్నిటి మీద కూడా మరి నివేదికలు తయారు చేయడం అనేది జరిగింది. తప్పకుండా త్వరలోనే ఈరోజే బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. బదిలీపై డోన్ వెళ్తున్న నందిగామ పురపాలక సంఘం పూర్వపు కమిషనర్ ఎస్ జయరాంకు ప్రజలు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని శ్రీకరం ఫంక్షన్ హాల్లో జరిగిన వీడ్కోలు సభలో ప్రస్తుత కమిషనర్ హేమమాలిని, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వపు కమిషనర్ జయరాంను ప్రస్తుత కమిషనర్ హేమమాలిని ఘనంగా సన్మానించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణం జస్టిస్ కొండా మాధవిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ స్థానికులతో చేవెళ్ల పార్లమెంట్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ముందుగా కొండా వెంకట రంగారెడ్డి, జస్టిస్ కొండా మాధవరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయని వారు పేర్కొన్నారు. అందరికీ తెలుసు, వారి పేరు మీద జిల్లా వచ్చింది. కొన్ని తెలివైన చెత్త కేవీ రంగారెడ్డి గారు మా ఊరు పెద్దమంగళారం ఇక్కడి నుంచి, అండ్ తన సాధారణ కుటుంబంలో వెళ్ళిండు. చిన్న రెడ్లు అంటాం మనం, ఏదో దొరన్ రెడ్డి కాదు, మొటాక్ రెడ్లం కాదు ఇక్కడ. కానీ వారికి 5 అన్నదమ్ములు ఉండే. తను ఒక్కడే పైకి వచ్చిండు, చాలా పైకి. అందరు కూడా మంచిగా ఉన్నారు కదా, ఎందుకంటే ఆయన చదువులా ఇద్దరికీ అవకాశం వచ్చింది చదువుకుంటుంది. తక్కిన అన్నదమ్ములకు రాలేదు ఇద్దరికే. అయితే వీళ్ళు మంచిగా చదువుతున్నారని వాళ్ళని ఆయన సిటీకి పంపించి ఈయన మంచిగా చదువుతున్నందుకు 18 ఏళ్ళకే ఆయన లాయర్ అయ్యి లా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈరోజు 18 ఏళ్లకు మనము ఇంటర్మీడియట్ కంప్లీట్ కాదు, అప్పటి వరకు లా ప్రాక్టీసే మొదలుపెట్టారు. 15 ఏళ్ళలో లా చదివేసారు,
15 3 ఏళ్ళు చదివి లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇది స్వాతంత్రం కంటే ముందు. తర్వాత లాయర్స్ అందరూ పెద్ద పెద్ద నవాబ్లు, దొరలు అందరూ అక్కడికి వచ్చేది వాళ్ళకి సమస్యలు. అందరికీ తెలుసు వారి పేరు మీద జిల్లా వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సంక్షేమ హాస్టల్ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. సంక్షేమ హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారిపై ఎందుకు హత్యలు అవుతున్నాయని వారు ప్రశ్నించారు. ఈ దారుణాలపై అసెంబ్లీ సమావేశంలో 2 నిమిషాలు కూడా మౌనం పాటించలేదని వారు ఆరోపించారు. ప్రాజెక్టుల పేర్లతో డబ్బులు పెట్టుబడి పెట్టి కమిషన్లు దండుకుంటున్నారే కానీ హాస్టళ్లపై అభివృద్ధి చేయాలని ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడడం లేదని అన్నారు. వసతి గృహాలు, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేటు పాఠశాలైనా పర్లేదు. ఈ వసతి గృహాల్లో ఉండే పిల్లలు, అది ప్రైవేట్ వసతి గృహాలు కావచ్చు, ప్రభుత్వ వసతి గృహాలు కావచ్చు, సంక్షేమ వసతి గృహాలు కావచ్చు, ఇందులో కంపల్సరీ ఒక సైకాలజిస్ట్ని పెట్టాలని చెప్తున్నాం. పిల్లలకు రకరకాల సమస్యలు ఉంటాయి. మరి ముఖ్యంగా కౌమార దశలో ఉండేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. సో హార్మోన్లు అప్పుడే వాటి యాక్షన్ బాడీ మీద ప్రయోగించడం మొదలు పెడతాయి. తర్వాత పిల్లలకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత బాడీలో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. వీటన్నింటి పిల్లలు చాలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. తర్వాత రెండోది ఆ స్టాఫ్ కూడా వీళ్ళని వేధించడం కానీ, ఇక్కడ వాచ్మెన్లు వేధించడం కానీ, లేకపోతే కుక్కులు వేధించడం కానీ రకరకాల సమస్యలు జరుగుతూ ఉంటాయి. భయంతో వీళ్ళు ఎవరికి కూడా చెప్పుకోరు పిల్లలు. సో అలాంటి పరిస్థితుల్లో ఒక సైకాలజిస్ట్ ఉంటే, ఒక సైకాలజీ తెలిసిన వ్యక్తి ఉంటే, కౌన్సిలర్ ఉంటే, ఆ కౌన్సిలర్కు ఎవరు లేకుండా చెప్పుకుంటారు. ఎవరు లేకుండా కొంత సైకలాజికల్ సేఫ్టీ ఉంటుంది కాబట్టి అక్కడ పోయి వాళ్ళతో తమ బాధలు చెప్పుకుంటారు. కానీ అలా స్కూళ్ళల్లో మళ్ళీ ఏమైనా కూడా వార్డెన్కే చెప్పుకోవాలి, లేకపోతే వార్డెన్కు లాయల్గా ఉండే మరి అసిస్టెంట్కి చెప్పాలి, లేకపోతే కుక్కి చెప్పాలి, లేకపోతే అటెండర్కి చెప్పాలి, లేకపోతే ఇవాళ చివరికి ఆటో డ్రైవర్ల చేతిలో పిల్లలను పెట్టే పరిస్థితి. ఎగ్గులు సప్లై చేసే వాళ్ళ చేతుల్లో, లేకపోతే బియ్యం సప్లై చేసే చేతుల్లో, కూరగాయలు సప్లై చేసే చేతుల్లో, క్యాటరింగ్ చేసే వాళ్ళ సప్లై చేతుల్లోనే మన పిల్లలను పెట్టే పరిస్థితి ఇవాళ తెలంగాణలో చాలా హాస్టళ్లలో కూడా ఉన్నాయి. వసతి గృహాలు. విశాఖ కలెక్టర్ మల్లికార్జున్ వైసీపీ తొత్తుగా పనిచేస్తున్నారని విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లను ఇష్టానుసారంగా తొలగించారని వారు ఆరోపించారు. కొత్త ఓట్లతో డబుల్ ఎంట్రీలు జరిగాయని, దొంగ ఓట్లను ఇష్టానుసారంగా చేర్చారని వారు విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే కలెక్టర్ మల్లికార్జునను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఒక్కటే సరిపోద్ది కదా, సరిపోద్ది కదా, 2 బూతులకి ఒక్కటి పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. వేరు బూతులు కదా సార్, అందుకే వేరు బూతులు కదా చేసేసుకుంటాడు, డూప్లికేట్ వేరే ఎపిక్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఒకే ఎపిక్ నెంబర్ తో 2 ఓట్లు ఎక్కడా లేదు. ఆశ్చర్యం, పేరు డూప్లికేట్ అయింది కానీ ఎపిక్ నెంబర్ ఎప్పుడు డూప్లికేట్ అవ్వదండి. ఎందుకంటే ఒకరికి ఇచ్చిన కోరిక ఎవరు కాబట్టి. అసలు డేటా ఇవ్వట్లేదు కదా, అదే చెప్పేది. ఫస్ట్ 40,000 తీసారన్నాం, అప్పుడు కలెక్టర్ గారు నివేదిక మీ అందరికి ఇచ్చాం 32,000 చిల్లరని. వితౌట్ నోటీస్ తీసారన్నాం అన్నారు. బిఎల్ ఆగస్టులో స్పెషల్ డ్రైవ్ పెట్టారు, బిఎల్ఓలు బిఎల్ఏలు కలిపి. ఇందాక అదే చెప్పేది. అప్పుడు 8,500 ఓట్లు తొలగించామన్నారు. ఓకే, మా బిఎల్ఓలు కూడా బిఎల్ఏలు కూడా ఉన్నారు కాబట్టి తిరిగారు కాబట్టి ఓకే. మరలా వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు పెన్ డ్రైవ్ 30,000 తీసుకెళ్లిన తర్వాత 17,500 తొలగించామని చెప్తున్నారు. 17,500 ఏవి తొలగించారో మాకు లిస్ట్ ఇవ్వమంటే ఇట్లా అబ్జెక్షన్ టైంలోనే జస్ట్ అబ్జెక్షన్ కి డ్రాఫ్ట్ రూల్ లో ఉన్న తప్పులు ఎక్కకండి అని చెప్పి మనకి ఇచ్చిన టైంలో మరి ఇవ్వాలి కదా. అంతేనే 18,500 ఇది కలిపి 17,500 కలిపి ఇంటింటికి తిరిగిన ఎస్ఆర్సి స్టార్ట్ అయిన కాడి నుండి మన జనవరి 5 లిస్ట్ రిలీజ్ అయ్యే టైం 8,500 తొలగించారు. మా వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది లేదు. మా బిఎల్ఏలు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు. ఈ 17,500 క్లారిటీ ఏంటంటే ఒకట్లా డెత్తులు తీశారా, డబుల్ ఎంట్రీలు తీశారా, ఫామ్ 6లు తీశారా, 18 ఏళ్ళ వయసు డబుల్ ఎంట్రీ ఉంటే ఏమన్నా తీశారా, అసలు ఏం చేశారు? ఇప్పుడు 15 మీకు బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
15-20 సంవత్సరాల నుంచి 4-5 సార్లు ఓటు వేసిన వాళ్ళు ఓట్లు లేవు. 15-20 సంవత్సరాల నుంచి అసలు నియోజకవర్గంలో లేని వాళ్ళు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.